హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అందరికీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి యూట్యూబ్లో ఆహ్, ఆ స్వామివారి గురించి చెప్తూ ఉన్నారు కదా! ప్రతి ఒక్కరు వాడపల్లి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటున్నారనమాట. ఎందుకంటే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పేసి. అందుకని చెప్పేసి మా ఊర్లో కూడా చాలామంది ఎళ్తుంటే నేను వాడపల్లి ఎళ్ళడానికి ఈరోజైతే బయలుదేరుతున్నాను. ఎవరికైతే వాడపల్లి ఎళ్ళాలి, వాడపల్లి ఎళ్ళడానికి ఎలా ఎళ్ళాలి, ఏంటి, ట్రైన్స్ అయితే ఎట్లా, బస్ అయితే ఎట్లా, అక్కడికెళ్ళే ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఎవరికైనా డౌట్స్ ఉంటే మనల్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఇంకొక వీడియో చేసుకుందాం. చక్కగా మీకు బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైమ్ ఎళ్తున్నాను కాబట్టి నేనైతే పెద్దగా వీడియోస్ అయితే తీయలేదనమాట. ఇది ఒక చిన్న వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే 7 శనివారాల వ్రతం చేసుకోవడానికి 7 వారాలు అక్కడికెళ్ళిన తర్వాత మన కోరిక అనేది ఏదో ఒక వారంలో తీరుతుందన్న నమ్మకం భక్తులకి మంచిగా ఉంది. అందుకని చెప్పేసి చాలామంది భక్తులు రద్దీగా వెళ్తున్నారనమాట. చూసేయండి, మేమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అక్కడ బస్ స్టేషన్కి వచ్చామన్నమాట. బస్ స్టేషన్ నుంచి మనం వెళ్ళడానికి చూడండి ఎంతమంది వాడపల్లి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అప్పటికే చాలా బస్సుల్లో వెళ్ళిపోయారనమాట. మేము 4:30కి రాజమండ్రిలో దిగితే ఇప్పటి వరకు జనం రద్దీగానే